ఎస్ఆర్హెచ్ టీం ఐపీఎల్ మినీ యాక్షన్ లో 10 మంది ప్లేయర్స్ తీసుకుంది. దీంట్లో ఏకంగా 8 మంది అన్కెప్డ్ ప్లేయర్స్ ఉన్నారు. అసలు దీంట్లో ఎవరికైనా ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ఛాన్స్ వస్తుందా, అలాగే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ న్యూస్ తెలుగు. ఎస్ఆర్హెచ్ టీం ఐపీఎల్ మినీ యాక్షన్ లో 10 మంది ప్లేయర్స్ తీసుకుంది. దీంట్లో శివం మావిన్, లివింగ్స్టన్ తప్ప మిగతా అందరు అన్కెప్డ్ ప్లేయర్స్. దీంట్లో లివింగ్స్టన్, జాక్ ఎడ్వర్డ్స్, సలీల్ అరోరా వీళ్ళ ముగ్గురిని తప్ప మిగతా 7 మంది ప్లేయర్స్ ఓన్లీ బేస్ ప్లేయర్స్ మాత్రం తీసుకోగలిగింది. ఆ 7 ప్లేయర్స్ కోసం వేరే టీమ్స్ కనీసం ట్రై కూడా చేయలేదు. ఇక ఏ ప్లేయర్ ని తీసుకుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లియామ్ లివింగ్స్టన్. లాస్ట్ టైం ఆర్సీబీ తరపున ఆడాడు, కాకపోతే అంత పెద్ద పర్ఫార్మెన్స్ చూపించలేదు. కానీ ప్రజెంట్ ఇప్పుడు లివింగ్స్టన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. తను ఒక పవర్ హీటర్, అలాగే ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ 2 వేయగలడు. కాకపోతే తనకు 13 కోట్లు పెట్టారు. తను మంచి ఫామ్ లో ఉండి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఆ మనీకి వర్త్ అయినట్టే. నెంబర్ 2 జాక్ ఎడ్వర్డ్స్. తను ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. తన బౌలింగ్ ఎక్కువ స్పీడ్ ఉండదు, ఓన్లీ 130 ఇస్తాడు. కానీ బ్యాటింగ్ మాత్రం చాలా పవర్ఫుల్ చేస్తాడు. సిఎస్కే తో పోటీ పడి మరీ 3 కోట్ల తీసుకుంది ఎస్ఆర్హెచ్ టీం తనని. నెంబర్ 3 సలీల్ అరోరా. తనని 1.5 CR తీసుకుంది. సిఎస్కే టీం తీసుకున్న కార్తిక్ శర్మ లాంటి ప్లేయర్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తనకంటే మంచి ప్లేయర్. రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 350 రన్స్ కొట్టాడు 8 ఇన్నింగ్స్ లోనే. తన యావరేజ్ 71 ఉంది, స్ట్రైక్ రేట్ 199. కొట్టిన రన్స్ లో 23 4 కొట్టాడు, అలాగే 28 6 కొట్టాడు. 4 కంటే 6 ఎక్కువ కొడతాడు. తను ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు. ఎస్ఆర్హెచ్ టీం కి పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. తనను ప్లేయింగ్ లో తీసుకుంటే ఖచ్చితంగా తనను ప్రూవ్ చేసుకుంటాడు. నెక్స్ట్ నెంబర్ 4 శివం మావి. తను ఒక క్యాప్డ్ ప్లేయర్, ఆల్రెడీ ఇండియాకి ఆడేస్తున్నాడు. ప్రీవియస్ గా ఐపీఎల్ లో కేకేఆర్ అండ్ జీటీ కూడా ఆడున్నాడు. రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్లు 6 వికెట్ తీసుకుని ఉన్నాడు. తనని ఎస్ఆర్హెచ్ టీం 75 lakhs తీసుకున్నారు. నెంబర్ 5 క్రేయన్స్ ఫులేత్రా. తను ఒక లెఫ్ట్ హ్యాండెడ్ చైనామన్ బౌలర్. తనని 30 లక్షలు తీసుకున్నారు. తనని తీసుకోవడానికి మెయిన్ రీజన్ క్లాసన్. తనని నెట్స్ లో చాలా ఇబ్బంది పెట్టాడంట. లాస్ట్ ఇయర్ నెట్ బౌలర్ వచ్చిన తనని క్లాసన్ అసలు పిక్ చేయలేకపోయాడంట. చాలా ఇబ్బంది పెట్టాడంట బౌలింగ్ తో. తనని 30 lakhs తీసుకున్నారు. నెంబర్ 6 శివాంగ్ కుమార్. తను కూడా లెఫ్ట్ హ్యాండ్ చైనామన్ బౌలర్. తన బ్యాటింగ్ కూడా చేయగలడు. తన ఎస్ఆర్హెచ్ టీం డైరెక్ట్ ప్లేయింగ్ లో తీసుకునే ఛాన్స్ ఉంది, ఎందుకంటే తను ఒక చైనామన్ బౌలర్ కాబట్టి. తన గూగులీస్ కూడా చాలా బాగా వేస్తాడని టాక్. నెంబర్ 7 ప్రఫుల్ హింగే. తను ఒక ప్రీమియం ఫాస్ట్ బౌలర్. తను రీసెంట్ గా జరిగిన రంజీ ట్రోఫీలో 5 మ్యాచ్ల్లో 15 వికెట్లు తీశాడు. తను ఒక న్యూ బాల్ బౌలర్, బాల్ బాగా స్వింగ్ చేయగలడు. తనని 30 lakhs తీసుకున్నారు. నెంబర్ 8 అమిత్ కుమార్. తను ఒక లెగ్ స్పిన్నర్. తను 30 lakhs తీసుకున్నారు. తను గూగులీస్ వేయడంలో చాలా స్పెషలిస్ట్ బౌలర్ అని తన నేమ్ ఉంది. తనని జీషాన్ అన్సారీకి బ్యాకప్ గా తీసుకున్నారు. నెంబర్ 9 సకీబ్ హుసేన్. తను ఒక ఫాస్ట్ బౌలర్. తనను కూడా 30 లక్షలు తీసుకున్నారు. తన బౌలింగ్ లో 140 స్పీడ్ వేయగలడు. తనకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 6 మ్యాచ్ల్లో 16 వికెట్లు ఉన్నాయి. తన ఒక డెత్ ఓవర్ బౌలర్, యార్కర్స్ కూడా బాగా వేస్తాడు. నెంబర్ 10 ఓంకార్ తర్మలే. తనకు ఫాస్ట్ బౌలర్. తనను బ్యాకప్ గా తీసుకున్నారు. ఈ 10 మంది ప్లేయర్స్ ని ఎస్ఆర్హెచ్ టీం మినీ యాక్షన్ లో తీసుకుంది. ఇక ప్లేయింగ్ లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్స్ ఎవరు వస్తారో తెలుసు కదా, ద డెడ్లీ కాంబినేషన్. అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు వస్తారు. ఇద్దరు T20 వరల్డ్ కప్ ఫినిష్ చేసుకుని వస్తారు. ఇద్దరు మంచి ఫామ్ లో ఉంటారు అప్పటికి. ఇంకా నెంబర్ 3 లో ఇషాన్ కిషన్ వస్తాడు. లాస్ట్ సీజన్ లో ఒక సెంచరీ, ఒక 50 తప్ప మిగతా ఏం కొట్టలేదు. కానీ ఈ సీజన్ లో మాత్రం చాలా మంచి ఫామ్ తో వస్తాడు. ఇప్పుడు జరుగుతున్న సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 9 ఇన్నింగ్స్ లో 416 రన్స్ కొట్టాడు. దీంట్లో ఒక సెంచరీ ఉంది, 3 50s ఉన్నాయి. తన 52 యావరేజ్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. తన స్ట్రైక్ రేట్ 195 ఉంది. ఎస్ఆర్హెచ్ టాప్ 3 చాలా ఫామ్ లో ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ ఇషాన్ కిషన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. నెంబర్ 4 లో కాటరేమ్మ కొడుకు వస్తాడు. తను ఇంటర్నేషనల్ క్రికెట్ లో రిటైర్మెంట్ తీసుకున్నాడు. తను రీసెంట్ గా ఎలాంటి మ్యాచ్లు ఆడట్లేదు. కాకపోతే ఐపీఎల్ కంటే ముందే వీళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు కాబట్టి తన ఫామ్ లోకి రావచ్చు. పొరపాటున తన ఫామ్ లోకి వచ్చిందంటే ఎవరు తను ఆపలేరు. తన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా టీమ్ లో ఆడతాడు. నెంబర్ 5 లో సలీల్ అరోరా తీసుకుంటారు. తను రీసెంట్ గా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 8 ఇన్నింగ్స్ లోనే 350 రన్స్ కొట్టాడు. తన ఫామ్ ని యూజ్ చేసుకోవాలంటే ఎస్ఆర్హెచ్ టీం డైరెక్ట్ తన ప్లేయింగ్ లో తీసుకోవడం బెటర్. తన జార్ఖండ్ అగేన్స్ట్ గా 39 బాల్స్ లోనే సెంచరీ కొట్టాడు. అలాంటి ప్లేయర్ మిడిల్ ఆర్డర్ ఉంటే మామూలుగా ఉండదు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. నెంబర్ 6 లో నితీష్ కుమార్ రెడ్డిని నింపుతారు. తను కూడా రీసెంట్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 6 వికెట్లు తీశాడు. దీంట్లో ఏకంగా హ్యాట్రిక్ కూడా ఒకటి ఉంది. అలాగే బ్యాటింగ్ లో 70 రన్స్ కూడా కొట్టాడు. నెంబర్ 7 లియామ్ లివింగ్స్టన్. లాస్ట్ ఇయర్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటే మొత్తం కొలాప్స్ అయిపోయేది. కానీ సరే సలీల్ అరోరా అండ్ లివింగ్స్టన్ ఉండడంతో చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది మిడిల్ ఆర్డర్. నెంబర్ 8 హర్ష్ దూబే. తను కూడా రీసెంట్ గా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 8 వికెట్లు తీశాడు. అది కూడా 6.3 ఎకానమీతో. నెంబర్ 9 లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడతాడు. తన బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయడు, అదందరూ తెలుసు. నెంబర్ 10 హర్షల్ పటేల్. తను ఒక్కడే రీసెంట్ గా మంచి ఫామ్ లో లేడు. రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 5 మ్యాచ్లు 8 వికెట్లు తీశాడు. కాకపోతే ఎకానమీ చాలా హైగా ఉంది, 9.7 ఉంది. ఈసారి ఎలాగే షమీ లేడు కాబట్టి తానే మెయిన్ బౌలర్ గా ఉంటాడు. నెంబర్ 11 లో శివాంగ్ కుమార్ ని ట్రై చేయొచ్చు. నెంబర్ 12 లో ప్రఫుల్ హింగే లేదా శివం మావిన్ తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళిద్దరు ఫెయిల్ అయినట్టయితే ఈశాన్ మలింగన్ తీసుకొస్తారు. ఈశాన్ మలింగ వచ్చాడంటే లివింగ్స్టన్ బయటకు వెళ్లాల్సి వస్తుంది, ఎందుకంటే ఫారిన్ స్టార్స్ 4 మాత్రమే కాబట్టి. ఇది ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ. సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లో ఎలా ఉంది? ఎస్ఆర్హెచ్ టీం ఏ ప్లేయర్ తీసుకోవడం వల్ల మీరు ఇంప్రెస్ అయ్యారు, ఏ ప్లేయర్ తీసుకోవడం వల్ల మీరు డిసప్పాయింట్ అయ్యారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏ టీం మీద చేయాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.